నిశ్చయిస్తున్నారు కనుక చట్టంలో ఉన్నవారు కానీ సైడ్ రండి సైడ్ రండి సైడ్ రాయా వెనక్కి 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 రా విద్యాదాత మన డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్ద ప్రతి ఒక్కరు కూడా మీకు కేటాయించిన సీట్లలో కూర్చొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుందాం, గౌరవంగా మర్యాదగా జరుపుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలి. ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన దర్శి శాసనసభ్యులు ప్రకాశం జిల్లా అధ్యక్షులు మన డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా పెద్దమ్మ మన తల్లి సమానురాలు శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ గారు, ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి వెంకయ్యమ్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. మన దొనకొండ మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంపీపీ గారు అయినటువంటి మన ఉషా మురళి గారిని వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. తర్వాత కార్యక్రమం పూలదండలు, శాల్వాలు మీకు కేటాయించిన సీట్లలో మీరు కూర్చోండి. ఇంకా ప్రెస్ వారికి ముందు 2 లైన్లు కొద్దిగా కేటాయించవలసిందిగా సహకరించండి. ప్రెస్ వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు నిల్చున్న వారికి కుర్చీలు ఉన్నాయి వెనక, అవన్నీ కూడా మీరు విధంగా పెద్దమ్మ తల్లి సమానురాలు బూచపల్లి వెంకయ్యమ్మ గారు జిల్లా పరిశీలన మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కుర్చీలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా దయచేసి ప్రార్థిస్తున్నాం. ముందున్న వాళ్ళు కూడా వెనక వైపు ఉన్న జనసేన, తర్వాత బీజేపీ, తెలుగుదేశం సరిపోదని కూటమిగా ఈవీఎం మిషన్లను కూడా జట్టు కట్టుకున్నారు వాళ్ళు కూటమిలో. అది కూడా ఒక భాగం మరో 2-3 నిమిషాల్లో ఘనంగా జరుగుతూ ఉంది. అందరూ కూర్చున్నట్లు కృష్ణారెడ్డి అన్న అందరూ కలిసి ఆ యొక్క మహిళా నాయకులు, ఎంపీటీసీలు అందరూ అక్కడికి వెళ్ళి పూలమాలతో ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి బూచపల్లి శివన్న నాయకత్వం. మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రాంకు వచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ సార్ గారికి, అలాగనే మన జిల్లా పరిషత్ చైర్మన్
వెంకయ్యమ్మ గారికి, మన మండల పార్టీ అధ్యక్షులు కాకర్ల కృష్ణారెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన నాయకులు మొత్తానికి పేరు పేరున ధన్యవాదములు. మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా మనము ఇప్పుడు శివసారి చెప్పబోయే కొన్ని మాటలు మొత్తము పాటించి మన గ్రామాలలోకి తీసుకెళ్ళి అన్ని ఇంటింటికి వాడవాడకు తెలియజేయాలని బాబు మోసాన్ని సారు కొన్ని వివరిస్తారు. ఆ మోసం ఏమేమిటిదో మీకు తెలుసు. రైతు భరోసా ఎక్కడికి పోయింది? గోయిందా. రైతు భరోసా గోయిందా. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఎక్కడికి పోయినాయి? గోయిందా. మంగళాలకు 10,000 ఎక్కడికి పోయినాయి? గోయిందా. సాకలకు 10,000 ఎక్కడికి పోయినాయి? గోయిందా. లాయర్లకు 10,000 ఎక్కడికి పోయినాయి? గోయిందా. మనకు దర్శి డ్రైవింగ్ స్కూలు ఫస్ట్ సంతకం అనుకున్నారు మన ఇన్ఛార్జి గారు. ఫస్ట్ సంతకమే మాది అయిపోయింది అని చెప్పి కూడా ఇప్పటికి 13 నెలలు అయింది. ఆ స్కూల్ ఏమైందో, ఆ పిల్లర్లు ఆన్నే ఉన్నాయి, అది కూడా గోయిందా. అలాగే సారు చాలా విషయాలు చెప్తాడు. అన్ని ఇని మన కార్యకర్తలు ఇంకా చాలా మంది రాలేదు. మండలంలో 4,000, 5,000 ఓట్లు మెజార్టీ వచ్చే మండలము ఇంత తక్కువ వచ్చారు. ఇంకా రావాలి. మన ఊపు ఏదో కొంత భయపడుతున్నట్టుంది పోలీసు వాళ్ళతో ఏమో మరి. అలాగ భయపడాల్సిన పని లేదు. శివసారు ఉన్నంతసేపు ఎవడు భయపడాల్సిన పని లేదు. మనకు ఎలాగ కృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఒకటి ముందుకు పోతే ఒకటి మీద కేసు పెడితే 10 మంది మీద కేసు పెట్టుకోమని వెళ్దాం కేసులకు. అలాగే ఎవరు కానీ భయపడాల్సిన పని లేదు. ఎవరు ఇళ్లలో కూర్చోవాల్సిన పని లేదు. ఇంకా 4 ఏళ్ళు ఉందిలే, ఇప్పుడే ఎందుకులే అలాగ అనుకుంటే ఈ 4 ఏళ్లలో మనల్ని తొక్కేస్తారు. అందువల్ల ఎవడు కూడా భయపడకుండా అందరూ సహకరించి, ఎవడు కేసులకు భయపడకుండా ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి వాళ్ళు నిన్న ఒక్కటిచ్చి ఆ తొలి గడువు గంట తొలి అడుగు 40 ఏళ్లలో తొలి అడుగా ఎన్ని అడుగులు వేయాలి? అట్టాడికి ఒక్క అడుగు వేసిరండి వాళ్ళు. మనం 5 ఏళ్లలో ఎన్ని అడుగులు వేసామో చూడండి. సచివాలయాలు కానీ ఎన్ని కట్టామో మీరు ఆలోచన చేసుకొని ఒక్క 5 ఏళ్లలో ఎన్ని అడుగుల ముందుకొచ్చి గ్రామ పరిపాలన తీసుకొచ్చాము జగన్ గారు. మనం అన్ని అడుగులు ఎత్తే వాళ్ళు తొలి అడుగు అంట. అలాగా మనం ఇప్పటి నుంచే మనము వెనకెనక ఉంటే మనం నన్నంది తొక్కేస్తారు. కావాలనైనా కేసులు పెడతారు. ఎవరు భయపడద్దు. దాని గురించి అందరూ సహకరించి శివసారు కొన్ని విషయాలు చెప్తాడు. మన పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు కొన్ని విషయాలు చెప్తాడు. మన ఎంపీపీ గారు కొన్ని విషయాలు చెప్తారు. పోలయ్య గారు కొన్ని విషయాలు చెప్తారు. అన్ని గ్యాదరింగ్ చేసుకొని అన్ని గ్రామాలకు తీసుకెళ్లాలని నా మనవి. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి అమ్మగారికి మరియు ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు, దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అలాగనే దొనకొండ మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి గారికి, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి అనుసంధ విభాగాల అధ్యక్షులైతేనేమి, కోర్ నెంబర్స్ అయితేనేమి అందరికీ, మరియు సర్పంచులకి, ఎంపీటీసీలకి, మాజీ నాయకులైనటువంటి వారికి, ఈ సభకు విచ్చేసిన ప్రజానీకానికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. మోసం గ్యారంటీ ఏంది అంటే
ఒక మాటలో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకే ఒక మాట చెప్తా. మోసం పక్కా కనపడుతుంది కళ్ళకి. ఏందో తెలుసా? ఇసుక దోపిడీ. ఫ్రీ ఇసుక అన్నారు కదా, ఎక్కడ వస్తుంది ఫ్రీ ఇసుక? మండలానికి ఒక గ్రూప్ తిరుగుతుంది, వారికి 2 కార్లు. నైట్ ఏ లారీ, కంకర్ లారీ వచ్చినా, ఇసుక లారీ వచ్చినా, గ్రావెల్ లారీ వచ్చినా నైట్ అంతా తిరుగుతూ ఉన్నారు ప్రతి ఒక్క రోడ్లలో. ఇదేనా బాబు షూరిటీ? ఇసుక, ఒక ఇసుకలోనే ఎంత ఉందంటే కనపడేది ఇది పబ్లిక్కి, కనపడని విషయాలు ఎన్ని ఉంటాయి. ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సిందిగా మాట్లాడుతున్నాను. ప్రజలందరూ తెలుసుకొని ఈ దొనకొండ మండలం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉంది. ఇంతలా సునామీలో కూడా గాలి మొత్తం ఒక పక్కకి వీసిన వీవీఎంలతోటి, ప్రజలతో కాదు వీవీఎంలతో గాలి ఒక పక్కకు వీచిన దర్శి నియోజకవర్గం మంచి మెజార్టీతో గెలిచింది అంటే ఇక్కడ గాలి జనాలలో వీయలే వాళ్ళకి. అలాగనే దొనకొండ మండలం కూడా ఎప్పుడు ఎక్కడ కూడా తగ్గిన మెజార్టీ లేదు. కారణం ఏంటంటే 25 సంవత్సరాల నుంచి బూచపల్లి కుటుంబం ఏ ఇసుకకి డబ్బులు తీసుకోలే, ఏ గ్రావెల్కి డబ్బులు తీసుకోలే, ఎటువంటి అవినీతికి డబ్బులు తీసుకోలే, ఏ పింఛన్కి డబ్బులు తీసుకోలే, ఏ రేషన్ కార్డుకి డబ్బులు తీసుకోలే. ఎవరికి ఉద్యోగం ఇచ్చినా, చదువు ఇచ్చినా, విద్య ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా డబ్బు ఎక్కడ చేయలేదు. అలాంటి కుటుంబం 25 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయం చేస్తూ ఉందంటే అలా ఉండబట్టే ఈరోజు ఆయనకి ఎదురు లేకుండా, తిరుగు లేకుండా దర్శి నియోజకవర్గానికి కాదండి, ఇప్పుడు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకుడు అయిపోయాడు. కారణం ఎక్కడ ఏ అవినీతి దేవులాటానికి కూడా కనపల్లె. చంద్రబాబు నాయుడికే కనపల్లె దర్శి వస్తే. శివప్రసాద్ రెడ్డి అన్నమేనా ఒక మాట అంటానికి ఆయనకే కనపల్లె. సెక్షన్ చేశాడు మొత్తం. ఏమన్నా ఉన్నాయా తీయండి బయటకు అని తీస్తే ఎక్కడ కనపల్లె. కనపడకపోయేసరికి సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడు కూడా ఆ రోజులలో అన్న గురించి మాట్లాడలేదు. అలాంటి నాయకుడు మనకున్నందుకు మన దర్శి నియోజకవర్గం ఇంకా చాలా ముందుకెళ్ళాలని అన్నని అంటికట్టుకుంటూ ఆయనకు తోడోడుగా ఉంటూ ఆయనతో ముందుకు నడవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈరోజు ఇంతమంది జనాలు వచ్చినందుకు కూడా చాలా సంతోషిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కన్వీనర్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు 2024 ఎలక్షన్లలో అన్ని మోసపూరితమైనటువంటి అబద్ధాలతో గద్దెనెక్కి ఈరోజు సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా సరైనటువంటి రీతిలో నెరవేర్చకుండా పరిపాలిస్తున్నాడు. అందుకు మనము మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మన జిల్లా అధ్యక్షులు, మన దర్శి శాసనసభ్యులు బూచేపల్లి సుబ్రహ్మణ్య రెడ్డి ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, సూపర్ 6 హామీలలో ఒక హామీ 50 సంవత్సరాలకి పెన్షన్ బీసీలకి, ఎస్సీలకి అని చెప్పారు. వస్తున్నాయా ఎవరికైనా పెన్షన్లు? ఆగస్టులో 1,08,000 పెన్షన్లు ఇస్తానన్నారు. ఆ 1,08,000 పెన్షన్లు ఎవరికి తెలుసా? ఎవరైతే భర్త చనిపోయి ఆటోమేటిక్ గా భార్యకి విడో పెన్షన్ రావాల్సినటువంటి పెన్షన్లు ఏదైతే ఉన్నాయో అవి రిలీజ్ చేస్తానంటున్నారు. భర్తకు ఆల్రెడీ పెన్షన్ వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా, మన వైసీపీ ప్రభుత్వంలో కూడా భర్త చనిపోతే భార్యకు 3 నెలల్లో పెన్షన్ వచ్చేది. ఇప్పుడు 15 నెలలు గద్దెనెక్కి ఈ 15 నెలల కాలంలో ఒక్క పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వాల. అదేవిధంగా నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని ప్రతి గ్రామాన తిరిగి చెప్పి ఈరోజు ఒక్క హామీ కూడా 18,000 రూపాయలు ఎవరికి సందర్భంగా మరియు బాబు షూరిటీ నో గ్యారంటీ అనే సభకు వచ్చిన మీకందరికీ నమస్కారములు. అదే వేదిక మీద ఆశీర్వాదాలు ఉంటాయి మా పెద్దలు, మాతృమూర్తులు బూచిపల్లి వెంకమ్మ గారికి, అలాగే మా శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు శివన్న గారికి, మండల కన్వీనర్ కాకల కృష్ణారెడ్డి గారికి, మా మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారములు. బాబు షూరిటీ నో గ్యారంటీ అని చెప్తున్నామంటే ఎస్సీ, బీసీ మైనారిటీ అందరికీ
50 సంవత్సరాలు దాటినాక 50 సంవత్సరాలు ఎవరైతే నిండుతున్నారో వాళ్ళందరికీ పింఛన్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ 13 నెలలు ఒక్కరికి ఒక పింఛన్ రాలేదు. అలాగే గతంలో వైఎస్ఆర్ బీమా ఉండేది. వైఎస్ఆర్ బీమాలో 50 సంవత్సరాల లోపు ఎవరైనా చచ్చిపోతే 2 లక్షల రూపాయలు వచ్చాయి. 50 సంవత్సరాలు దాటిపోతే వాళ్ళకి యాక్సిడెంటల్ డెత్ కానీ మామూలుగా అంగవైకల్యం జరిగితే 5 లక్షల రూపాయలు జరిగింది. దాన్ని పేరు మార్చారు తప్ప చంద్రన్న బీమాగా 13 నెలల నుంచి ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది 1 రూపాయి వచ్చిందా రాలా. పెళ్లి కానుక 1 లక్ష రూపాయలు, షాదీ ముబారక్ 1 లక్ష రూపాయలు. 13 నెలల్లో ఎన్ని పెళ్లిలేని ఎవరికైనా డబ్బులు వచ్చినాయా? రాలేదు. నిన్న శ్రీనిధి నెలకి 1500 ప్రతి ఆడ మనిషికి ఇస్తా అని చెప్పాడు. ఆంధ్రాని అమ్మేయాలా అంటున్నాడు. చెప్పడం ఎందుకు, అమ్మేయటం ఎందుకు? అందువల్ల ఎర్రగొండ బలం అంటారు, అమ్మేయటం ఎందుకు? అసలు బాబు గారు దిగిపోతే సరిపోద్ది కదా, అమ్మేయటం ఎందుకన్నా? ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి శ్రీ బూసపల్లి శివప్రసాద్ అన్న ఇంత భారీ ఎత్తుగా మనం ప్రోగ్రాం పెట్టుకున్నామంటే ఎన్ని జనాలకు తెలియటానికి. మోసం గ్యారెంటీ కాదు, బురిడి ఒక చంద్రబాబు నాయుడు కాదు, కోటం ముగ్గురు కలిసి ఈఎంలు కలిసి మనల్ని రాష్ట్ర వ్యాప్తంగా మోసం చేశారు. అప్పుడు 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. మేము సర్పంచ్గా ఉన్నా. కరోనా టైం కూడా మేము వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి జగన్ సారు ఆదేశాల మేరకు డాక్టర్లు కానీ, నాయకులు కానీ, సర్పంచులు కానీ, ఎంపీపీలు కానీ ప్రతి ఊర ఎవరికి అటాక్ అయిందంటే వాళ్ళ దగ్గరికి పోయి మేము మైకులలో చెప్పి ఆ విధంగా 2 సంవత్సరాలు పోరాటం చేశాం. అప్పుడు ఏమైంది, సర్పంచులకి మీరు ఎందుకు నిధులు వేయలేదు అని వాళ్ళు మనలా ప్రశ్నించారు. ఇప్పుడు 6 నెలలు ఈ గవర్నమెంటు సర్పంచులకు నిధులు ఆడిపోయినాయి. ఇప్పుడు అక్కడ పారిశుద్ధము మేము ఎంతో మెరుగు చేస్తున్నామంటారు. ఏడుంది, దాన్నే పోయింది. వాళ్ళు ఉన్నారు మా కార్యక్రమం ఉంటే వాళ్ళు మా పంచాయతీలోనే నెల నుంచి మాకు జీతాలు లేవు మేము చేయమని చెప్పారు. అటువంటి మోసము ఎవరిది? మన జగన్మోహన్ రెడ్డిదా, కూటమిదా? కూటాంది. అందుకని కూటాన్ని ఎట్లా పారదోలాలి? మనందరం శివన్న అధ్యక్షతతో ఆయన అడుగుజాడల్లో మనం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. అప్పుడు వాళ్ళ కూటాన్ని, మోసాన్ని మొత్తాన్ని పారదోలుతాం. అట్లా ఉన్నా కానీ మాకు ఇల్లు ఉండేది. ఇప్పుడు అట్లా పోయేరుకు మా పరిస్థితి సముద్రంలో దూకినట్టయిందన్నా. అంత మోసపోయాం. సభకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాం. మరి బాబు మోసాన్ని ఈరోజు మనకు ఈ ప్రజల ముందు తెలియపరచాలంటే మొన్న ఆయన ఒక మాట అనడం మీ అందరూ గుర్తుందో లేదో. ఫస్ట్ పుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు మైండ్లో పుట్టింది ఏది? అమ్మఒడి. అమ్మఒడి పుట్టింది ఎవరి మైండ్లో అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్లో పుట్టింది. మొన్న ఈయన తల్లికి వందనం అనే పేరు మార్చాడు. అమ్మఒడిని డైవర్ట్ చేసి తల్లికి వందనం అని పేరు మార్చాడు. అజెండా ఎవరి పొరలో పుట్టింది? ఎవరి పొరలో పుట్టింది? ఎవరి పొరలో పుట్టినాయండి? తల్లికి వందనం అనేది లోకేష్ గారి పొరలో పుట్టి ఆయన మైండ్లో వచ్చిన దాని వల్లనే ఈ పిల్లకి డబ్బులు ఇచ్చాడంట. అది ఎంతవరకు కరెక్టో మరి మీరే అందరూ ఆలోచించండి. మరి ఇంకొకటి, పిల్లలు కనండి, రుద్ర కాదు, ఎంతమందిని ఓపిక ఉంటే అంతమంది కనండి. పుట్టిన 10 పిల్లవాడికి నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 అన్నాడు. అది జ్వరం జ్యోతుడివే. మరి కొంతమందికి మరి అమ్మఒడి అని మనం దాన్ని తీసేసి తల్లికి వందనం చేసినప్పుడు ఎంతమందికి మీ పిల్లకాయలకు ఈ తల్లి అది తల్లికి వందనం మీద వచ్చింది చెప్పండి. అందులో
5 ఎకరాల పొలం ఉంటే లేదు, 300 యూనిట్ కరెంటు బిల్లు ఆడితే లేదు, ఇంట్లో ఒక ఎవరైనా సచివాలయ ఉద్యోగం ఉంటే వాళ్ళకు లేదు, మరి వైరు మాగాని ఒక 5 ఎకరాలు పెంచుంటే లేదు. ఇలాంటి అందరూ మొత్తం డైవర్ట్ చేసి కనీసం 30% కూడా తల్లికి వందనం ఇవ్వలేదు. అది కాకుండా గతంలో జగన్మోహన్ గారి టైంలో 40 సంవత్సరాలు నిన్న ప్రతి ఆడపిల్లకి, ప్రతి ఆడకూతురికి, ప్రతి అమ్మకు, ప్రతి తల్లికి 18,500 రూపాయలు డబ్బులు ఇచ్చాడు ఆయన. మరి ఈరోజు ఏమైనాయి? ఎక్కడికి పోయినాయి? గాల్లో కలిసిపోయినాయి. ఈరోజు మరి ఆ తల్లి ఎట్టుపోయినాయి ఆ 18,500. తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లకి 1,000 ఇస్తా అన్నాడు. ఇంట్లో ఉన్న 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఆడపిల్లకి 1,500 ఇస్తా అన్నాడు. మరి మీకెవరికన్నా 1,500 మీ ఆడపిల్లకి ఇచ్చారా? ఇచ్చారా? మరి చూడండి, ఇంత మోసం మాటలు, ఇంత ఇదైన మాటలు మరి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం మోసాన్ని మన ప్రజల్లో ఎండగట్టాలంటే ప్రతి ఒక్కళ్ళము డోర్ టు డోర్ తిరిగి ఈ యొక్క మోసాన్ని ప్రతి ఇంట్లో వివరించి రాబోయే రోజులలో మన ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ, మోసము ఇప్పుడు ప్రతి ఒక్కటి మోసం చేస్తూనే ఉంటాడు. ఈ సచివాలయ ఉద్యోగ వ్యవస్థను తెచ్చి క్రియేట్ చేసి 1,30,000 మంది ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. రెండవది, యూత్ అందరికీ ప్రతి ఒక్క ఉద్యోగాలు యూత్ జిల్లాలో రాష్ట్రాలందరికీ నెలకు వచ్చేసి 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు. 3,000 కాదు కదా, 3 రూపాయలు కానీ కూడా ఎగ్గొట్టాడు. ఇది ఒక పచ్చి మోసమని, ఈ విధంగా మంది మోసాలు చేస్తున్నారని తెలియజేసుకుంటూ నమస్కారం చేస్తున్నాను. మన దర్శి కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఎంతో అభిమానించేటువంటి కుటుంబం బూచేపల్లి గారి కుటుంబం. మరి అటువంటి కుటుంబంలో ఒక మహిళగా ఈరోజు మేడం గారు ఉన్నారంటే చాలా గర్వం. అది దర్శి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైనా సరే డబ్బు పరంగా ఎవరైనా అత్యధికంగా డబ్బు ఉన్నాళ్ళో, అదేవిధంగా మహిళలు కానీ నిదర్శనంగా మేడం గారిని స్ఫూర్తిగా తీసుకునే విధంగా ఈరోజు మేడం గారు మన వేదిక మీద ఉండడం అనేది చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు మరి బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ. ష్యూరిటీ అయితే ఏమో కానీ మోసం అయితే గ్యారంటీ అని మనందరికీ కూడా అర్థమైంది. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇప్పుడు స్కూల్ పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఏంటి ఎఫ్ఏలు, ఎస్ఏలు అని ఫార్మేటివ్, సమ్మేటివ్ అని జరుగుతున్నాయి. ఒకప్పుడు వాటిని యూనిట్ టెస్ట్లు అనేవాళ్ళు. ఆ ఎగ్జామ్స్ అనేది పిల్లలకి టీచర్స్కి మధ్యలో జరిగింది. టీచర్స్ పిల్లలకి పెడతారు. దాంట్లో మంచి మార్క్స్ వస్తే వాళ్ళని గుడ్ అంటారు. ఒకవేళ తక్కువ మార్క్స్ వస్తే వాళ్ళని పిలిచి ఎందుకు తక్కువ వచ్చాయి, దీంట్లో ఎందుకు తక్కువ వచ్చారు అన్నీ క్వశ్చన్ చేసి అడుగుతారనమాట. సో ఇప్పుడు కూడా ప్రజలకి, ప్రభుత్వానికి కూడా ఎగ్జామ్స్ జరిగాయి. ఇక్కడ ఏం జరిగింది, ప్రజలు ప్రభుత్వానికి పెట్టారనమాట. ఈ ఎగ్జామ్లో ఇది కూడా మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక యూనిట్ టెస్ట్ అనుకుందాం. యూనిట్ టెస్ట్ అంటే 25 మార్క్స్ పెడతారు. ఈ యూనిట్ టెస్ట్లో ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి ఎన్ని మార్క్స్ వేస్తారు? ఎన్ని మార్క్స్ వచ్చాయి? 0 మార్క్స్ వచ్చాయనే కదా ఈరోజు మనం అందరం కూడా విస్తృత స్థాయిలో సమావేశం జరుపుకొని మనం అందరం కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. సో అందరికీ తెలిసిందే, ఇది అందరికీ తెలియంది ఏం కాదు. మరి రాష్ట్రంలో ఇంత మోసం జరుగుతుంది అంటే, ఎంత దుర్మార్గంగా జరుగుతుందంటే పాలన నిజంగా. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ స్కూల్లో ఎన్రోల్మెంట్ పెంచాలని అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చారు. ప్రతి తల్లికి కూడా 15,000 వేస్తాను అని చెప్పేసి అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి తల్లికి కూడా 5 సంవత్సరాలు వేశారండి. మీరందరూ తీసుకున్న వాళ్ళే, ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. మరి అదే ఇప్పుడు చంద్రబాబు గారు తల్లికి వందనమని ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తానని చెప్పారు. ప్రతి పిల్లవాడికి 15,000 అని చెప్పారు. ఏదో కొంతమంది ఒక 20% తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అది కూడా వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ పార్టీ వాళ్ళకే వచ్చింది. వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారా? కులం, మతం, పార్టీ, ప్రాంతం అనే తేడా ఎక్కడా చూపించకుండా ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి వేశారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేశారు? ప్రతి పాఠశాల కూడా ప్రైవేట్ పాఠశాలల కన్నా కూడా కొత్త హంగులతో ఉండాలని మౌలిక సదుపాయాలతోటి నాడు నేడు తీసుకొచ్చి ప్రతి పాఠశాలని కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దారు.
మరి ఆ విధంగా ప్రతి ఆడపిల్ల కూడా తల్లిదండ్రులకి భారం కాకుండా ఉండాలని ప్రతి తల్లికి కూడా సంవత్సరానికి 15,000 వేస్తూ మరి స్కూల్స్ యొక్క ఎన్రోల్మెంట్ని ఎంతో చక్కగా పెంచారు. మరి ఆ విధంగా చూసుకుంటే ఎన్నో ఉన్నాయి నిజంగా. మరి రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం 11 సచివాలయాలు తీసుకొచ్చారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థను అయితే పూర్తిగా ఎత్తేసారనుకోండి, సచివాలయ వ్యవస్థని ఎత్తేయలేక వాళ్ళందరికీ కూడా ఒక రకంగా నిజంగా చాలా బాధాకరం. వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ జరిపి ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి జీతాలు వచ్చేవి తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆర్థిక భారం కాకుండా ఉండాలని వాళ్ళ సొంత మండలాల్లోనే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించారు. కానీ పాపం ఇప్పుడు ఆడవాళ్ళని కానీ ఎక్కడెక్కడో వేశారు. వాళ్ళు వెళ్ళి వేరే చోట ఫ్యామిలీస్ పెట్టుకోవడం, వాళ్ళకి ఖర్చులు, వ్యయ ప్రయాసాలు అన్నీ కూడా భారం అయిపోయాయి. ఇప్పుడు ఒక రకంగా ఏం జీతాలు అండి, ఆ జీతాలు వచ్చే సగం కంటే ఎక్కువ కూడా మా ఖర్చులకే సరిపోతున్నాయి ఇంటి అద్దెలకి అని చాలా మంది బాధపడుతున్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ అమ్మ, పెద్దమ్మ, మన బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి, అలాగే మన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, మన దర్శి శాసనసభ్యులు, డైనమిక్ లీడర్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, మన ఎంపీపీ ఉషా మురళి గారికి, అలాగే ఈ స్టేజ్ని అలంకరించిన రాష్ట్ర స్థాయి పదవులు ఉన్న వారికి, అలాగే జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి పదవులు ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఈ పత్రికా విలేకరులకి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకి, మరి బూచేపల్లి కుటుంబ అభిమానులకి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మరి చాలామంది ఈరోజు ఈ బాబు మోసం కార్యక్రమంలో, మరి బాబు అంటే మోసం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి మరి ప్రజలను వెన్నుపోటు పొడవకుండా ఎందుకుంటాడు మీ అందరికీ తెలుసు. మరి వాళ్ళు చేసే సంక్షేమ పథకాలు ఏమీ లేవు. మరి ఈ రాష్ట్రాన్ని ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే అందులో వాళ్ళల్లో ఒకరు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు బియ్యం ఇచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుకున్నాడు. మరి అలాగే మరొక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల ముందుకు వెళ్ళి మరి నేనున్నాను అని చెప్పేసి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని సంక్షేమ పథకాలు చేపట్టి మరి ప్రజలకి ఎంతో చేరువయ్యి మరి ఆయన ఒక రచ్చబండ కార్యక్రమానికి పోతూ అసూలు పాలయ్యాడు. అయినా కూడా ఈరోజు ఈ భారతదేశంలో ఆయనకు పెట్టిన స్టాచ్యూలు ఏ రాజకీయ నాయకుడికి కూడా పెట్టలేదు. మరి ఆ ఘనత ఆయనకే చెందింది. అలాగే ఈ రాష్ట్రానికి మరొక ముఖ్యమంత్రి మన ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ఆ సంక్షేమ పథకాలన్నింటినీ మరి తన మేనిఫెస్టోలో పొందపరిచిన సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా 100% న్యాయం చేసి ప్రతి ఒక్కరికి చేరువై ఉన్నాడు. మరి అలాంటి ముఖ్యమంత్రిని మనం గెలిపించుకోవాలి. మరి మనం గెలిపించుకొని ముఖ్యమంత్రి చేయాలంటే మన శాసనసభ్యుడు, మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శివప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. మరి అలాగే ఆయన ఈసారి మామూలు ఎమ్మెల్యే కాదు, ఈసారి మినిస్టర్, ఆయన పవర్ఫుల్ మినిస్టర్. ఎవరు కూడా భయపడాల్సిన అవసరమే లేదు. ఈ నియోజకవర్గంలో మనకు వెన్నంటే ఉన్నాడు మన శివప్రసాద్ రెడ్డి గారు. ఎవరు భయపడాల్సిన పని లేదు. ఒక్క రొట్టిస్తే 10 రొట్టెలు ఇస్తాం మనం తిరిగి ఈసారి వాళ్ళకి. అది గుర్తు పెట్టుకోండి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ కార్యకర్తలకు ఇబ్బంది జరిగినా కూడా ఫోన్ చేస్తే అర్ధరాత్రి మనకు న్యాయం చేసే డైనమిక్ లీడర్ ఉన్నాడు. అది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అందరూ కష్టపడి గ్రామాల్లో పనిచేయండి. ఈసారి మన దొనకొండ మంచి మెజార్టీ తీసుకొచ్చి సార్కు మంచి మెజార్టీ ఇచ్చేయాలా. మంచి మెజార్టీ ఇస్తే ఈసారి మనకు మినిస్టర్ అవుతాడు తప్పకుండా. సారు మనకి ఏది కావాలన్నా చేసుకోవచ్చు, మన మండలం అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసి ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్, అదేవిధంగా మన పెద్దమ్మ మచ్చలేని నాయకురాలు, జిల్లా మొదటి పౌరురాలు,
ప్రజల ద్వారా జిల్లా మొత్తం ఎన్నుకున్న ఏకైక మహిళ, మొట్టమొదటి మహిళ చైర్పర్సన్ అయినటువంటి బూచపల్లి వెంకయ్యమ్మ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు విస్తృత సమావేశానికి విచ్చేసిన మన దొనకొండ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సభాధ్యక్షులు కాకర్ల కృష్ణారెడ్డి గారికి, పాలయ్య గారికి, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మనకి ఎమ్మెల్యే కూడా, అదేవిధంగా మన ఎంపీపీ గారికి, వేదిక మీద ఉన్న కార్యకర్తలకి, జెడ్పీటీసీలకి, ఎంపీపీలకి, పంచాయతీ ప్రెసిడెంట్లకి, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ముందుగా, పత్రికా విలేకరులకి అందరికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే మనకి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు 2014లో మనందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 24లో కూడా అదే మోసం చేసి ఈవీఎంల ద్వారా వాళ్ళు గెలిచారో తప్పగా వాళ్ళు అధికారంలోకి వచ్చింది. వాళ్ళు నిజంగా వాళ్ళు గెలిచి అధికారంలోకి రాలేదు. నిజంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యాడు. అసలు ఈవీఎంల ద్వారా వాళ్ళు ఏదో మేము గెలిచాము, మోసం చేసి గెలిచామని చెప్పి, ఇంకా లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి రాలేమని అనుకొని నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టి, ఆరోగ్యశ్రీ కానీ అన్ని మనకి దమ్మన్న నాయకుడు, అప్పుడు ముఖ్యమంత్రిగా దమ్మన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేనని సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు అంతా కరోనా వచ్చినా కూడా మన కోసం, మన ఆరోగ్యాల కోసం ఆయన ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆరోగ్యశ్రీలో పెట్టి ప్రాణాలు కాపాడిన దాత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారే. అప్పుడు మనకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రాణదాత ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు అయితే వాళ్ళ నాన్న ఆశయాలను తప్పకుండా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని ఆశయాలు, వాళ్ళ నాన్న ఆశయాలు నెరవేర్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మనకి స్కూళ్ళు చూడండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎక్కడ స్కూల్కి ప్రహరీ గోడలు లేవు, పిల్లలకు సరిగా భోజనాలు లేవు. మనకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి స్కూల్లో పిల్లలకి స్కూల్ పుస్తకాలు కానివ్వండి, భోజనాలు కానివ్వండి, ఏదైనా పిల్లలు బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మంచి భోజనం పెట్టేవాళ్ళు. ఈరోజు చూడండి, ఏ స్కూల్కైనా పండి అది పురుగుల అన్నము లేకపోతే బొద్దింకల అన్నము అట్ట పెట్టి వాళ్ళు పిల్లల్ని ఆరోగ్యాలు బాగలేక కొంతమంది హాస్పిటల్లో కూడా చేరించి పిల్లలు చాలా మంది ఉన్నారు. ఈ రోజు చూడండి, ఎక్కడ పెట్టినా బయట ఖాళీలో పండుకుంటున్నారు పిల్లలు. స్థలాలు లేక, మంచాలు లేక కింద పండుకోవటం, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లల మట్టుకి. ఎక్కడ పెట్టినా ఆడపిల్లకి ఒక మంచిగా వాళ్ళు, ఏ పిల్లలైనా ఆడపిల్లలు 9వ క్లాస్ చదివే పిల్లల్ని ఒక లెక్చర్లు అయితే ఏమైంది, ఎవరైతే ఏమైంది, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని స్కూళ్ళని వాళ్ళు పిల్లల్ని పాడు చేయటం చాలా దురదృష్టకరం అని నేను సభాముగా తెలియజేసుకున్నాను. మన నెల్లూరులో కానివ్వండి, మళ్ళీ ఇంకొక ఊరు రోజు పేపర్లో చూడటం ఆడపిల్లల సంగతి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనకి మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి ఇళ్ల మీద పోయి ఎట్టంటెట్ట కార్యకర్తల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా కొంతమంది అంటున్నారు, మీకు వచ్చిన 11 సీట్లే కదా అన్నారు. 11 సీట్లు అయితే ఏమైంది, 8 సీట్లు అయితే ఏమైంది, ఆ 11 సీట్లు ఉండే దర్శనం అక్కడే. అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. మనందరం కష్టపడినాం. మన దర్శ నియోజకవర్గంలో మేము వచ్చిన తర్వాత 2004 నుంచి ఈ రోజు వరకు మన దొనకొండ మండలం అంటే
బూచేపల్లి వెంటనే ఉంటారు, మీ వెంట మేము ఉంటామని కూడా సభాముఖంగా చెప్తున్నాను. మీ అందరూ కలిసిమెలిసి ఈసారి మనం జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో ముఖ్యమంత్రిగా చేసుకున్నాము. ఈ పక్క తిరిగినా కూడా మనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు దొరకొండ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన అమ్మ ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్య గారికి, మన కరీంనగర్ కృష్ణారెడ్డి గారికి, ఎంపీపీ గారికి, స్టేజ్ మీద నిర్వహించిన ఎంపీడీసీలందరికీ, సర్పంచులందరికీ, వివిధ స్థాయిలో ఉన్న రాష్ట్ర స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో ఉన్న కొత్తగా ఎన్నుకోబడిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, వేదిక ముందు ఉన్న బూచేపల్లి అభిమానులందరికీ, వైఎస్ జగన్మోహన్ గారి సైనికులందరికీ, రైతు సోదరులందరికీ, అక్క చెల్లెలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియదు. మొట్టమొదటి నుంచి కూడా బూచేపల్లి కుటుంబం మేకప్ రైలు ఆముదం పుష్పం తిరగడం, ప్రజలకి ఉన్నదన్నట్టుగా నికాసుగా స్వచ్ఛందంగా ఉన్న 4 రూపాయల పేదవాళ్ళకి సహాయం చేసుకుంటూ, మా నాన్నగారు బుచ్చేపల్లి సుబ్బారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని చేసిన సేవలు, ఈ ప్రాంతంలో నేను అమ్మ తిరిగి మీతో పాటు కలిసిమెలిసి మీతో పాటు చేదోడువాదగా ఉన్నాం కాబట్టి ఈ మొన్న ఎలక్షన్ లో ఈ కూటమి ప్రభుత్వంలో ఈవీఎం దానికి ఇన్ని సీట్లు లేకపోయినా 11 సీట్లు నేనున్నా అంటే మీ అందరూ లేకపోతే నేను లేనని చెప్పి మా నాన్న వదిలిపోయిన ఆస్తి మీరందరూ. చాలా మంది బైఫర్కేషన్ లో అవుతున్నాయి సీట్లు, ఇటు పోతే తెలియదు అని చెప్పి మీతో పాటు నేను కూడా బాధపడుతున్నప్పుడు ఈసారికి బైఫర్కేషన్ అవ్వలే 2034 అవుతాయి అని చెప్పేసి అనుకోవడం వల్ల నేను కూడా సంతోషపడ్డాను. నేను మిమ్మల్ని వదలను, మీరు మమ్మల్ని వదలాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి నుంచి కూడా మా నాన్న బూచేపల్లి సుబ్బారెడ్డి గారు నాకు నేర్పించింది పేదవాళ్ళందరూ సహాయం చేయటం, చేతనంత వరకు పేదవాళ్ళందరికీ బడుగు బలహీన వర్గాలు కానీ, గుళ్ళకు కానీ, గోపురాలు కానీ ఎంతోమంది చేతుల వాళ్ళకి సహాయం చేస్తున్నాము. ఆ విధంగా చేయడం బట్టే ప్రజల నుంచి కానీ, పేదవాళ్ళ దగ్గర నుంచి కానీ రూపాయి ఆశించలేదు కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యేగా మీ ముందున్నా అని చెప్పి సభావం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మోసాలు ఎండగట్టడం, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పేసి ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వంలో నానా మాటలు చెప్పేసి ఓట్లు వేయించుకొని ఎలక్షన్ అయిన తర్వాత అసెంబ్లీలో సాక్షిగా నేను సూపర్ 6 చేయలేను, ఈ రాష్ట్రంలో నేను ఇచ్చిన హామీలు 143 హామీలతో పాటు సూపర్ 6 హామీలు చేయలేని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఒకసారి హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చలేని చెప్పిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చెప్పారంటే మీరు అందరూ గమనించండి. అందుకనే ఈ ప్రోగ్రామ్ కి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి మనం కూడా పెట్టుకున్నాం. దాంతో కూడా మోసంతో పాటు వాళ్ళ హిస్టరీ కూడా ఉంది. వాళ్ళ మామకే వెన్నుపోటు పొడిచాడు. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరికి కానీ, మహిళలకు కానీ అందరికీ వెన్నుపోటు పొడిచే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి స్వభావం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ ఇచ్చిన సూపర్ 6 హామీల్లో మొట్టమొదటి హామీ నా ముందు వచ్చిన బాబు నిలబడింది అమ్మఒడి. ఆ పేరేదో మార్చుకొని తల్లికి వందనం అని పెట్టుకున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు నిస్సగ్గుగా ఒక స్కూల్కి వెళ్ళి తల్లికి వందనం పెట్టింది లోకేష్ ఆలోచించి వచ్చిందని చెప్పేసి అన్నాడు. ఆయన చెప్తుంటే కొడుకే ముసిముసి నవ్వుతున్నాడు. ఒరే స్వామి, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మొట్టమొదటి ఒక మంచి స్కీమ్ పెట్టి పేదవాళ్ళందరికీ చదువుకునే స్కూల్ పోయే ప్రతి ఒక్కరికి, అది గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ 15,000 రూపాయలు ఇచ్చిన ఘన చరిత్ర ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభావం తెలియజేస్తాం. ఆ స్కీమ్ ను కాపీ చేసి మేము చేస్తా ఉన్నాడు. పర్లేదు కాపీ కొట్టారు, బాగానే ఉంది.
మీరు ఆ డబ్బులను ఇస్తున్నారంటే మొట్టమొదటి సంవత్సరం పంగనామం పెట్టారు. నెక్స్ట్ సంవత్సరం మేము గర్వ చేస్తా అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏమీ చేయలేదు, మీకు 15 అంటే అన్నారు కాబట్టి మొత్తంలో ఎంతో మందికి ఇవ్వాల్సిన అమ్మఒడి ఓ 10% 50% వేసి ఇంకెవరన్నా అడిగారు నాకు చెప్తున్నాను మనోడు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాబట్టి నాకు ఇల్లని చెప్తున్నాడు. ఎవరిని అడిగారు నీళ్ళు అడిగేందుకో నీకు 4 మందం, నీకు 4 మందం. ఇంకా ఎక్కువ మాట్లాడితే కేసులు పెట్టి లోపల వేస్తాం, జైలు వేస్తాం, అట్ట భయపెడతా ఉన్నారు. కానీ మనోడు జైలు వేసినా భయపడేది లేదు, దేనికి తగ్గేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో 2029 దాకా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని లాఠీ దెబ్బలు కొట్టించుకున్నా కూడా జగన్మోహన్ గారి కోసం, ఆయన నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉంటాయని చెప్పేసి ఇంతమంది ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మేమందరం జగన్మోహన్ గారి కోసం అండగా ఉంటామని చెప్పడం నిజంగా సంతోషంగా ఉంది. అందువల్ల మొన్న జగన్మోహన్ గారి పొదులు కార్యక్రమానికి వచ్చినప్పుడు సుమారుగా 1,00,000 మంది జనాలు వస్తే ఆ జనాలను చూసి ఓర్వలేక కూటమి వాళ్ళు 40 మంది మీద కేసులు పెట్టారు. 40 మంది కేసులు పెట్టారు. వచ్చిన 1,00,000 మందిలో 40 మంది కేసులు పెట్టి భయపడతామా? ఇంకా జగన్ సార్ ఎన్నిసార్లు వచ్చినా మేము పెట్టిన ఉడత ఊపులకి ఎవరో భయపడే ప్రసక్తే లేదు. మళ్ళా జగన్మోహన్ గారిని సీఎం చేసుకున్న దాకా కష్టపడతానే ఉంటాం. లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఎంపీలను అరెస్ట్ చేశారు. మన ఇన్ఛార్జ్ అయిన చేవేడి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అక్రమంగా. ఎన్ని అరెస్టులు చేస్తున్నారు. అంతకుముందు గవర్నమెంట్లో ఏ మందు ఉందో ఇప్పుడు అదే మందు ఉంది. అప్పుడేమో విషయం లాగుందంట, ఇప్పుడే అమృతం లాగుందంట. కానీ ఇందాక మనోడు చెప్పిన ప్రకారం ఫోన్ కొడితే బాటిల్ ఇంటి ముందుకు వస్తుంది. అదే విధంగా ఎక్కడ పోయినా ఊరు చివర పోతే చిన్న చిన్న రెస్టారెంట్లు నడుస్తుంటాయి. ఆ రెస్టారెంట్ నిండా మందు 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 దాన్ని పెట్టడానికి కూడా డబ్బులు అడుగుతూ ఉన్నారు. ఒక బాటిల్ మీద 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు చేసుకుంటున్నారు. ఇలాగా చంద్రబాబు నాయుడు సంపద సృష్టించట్లేదు, కానీ వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాత్రం శుభ్రంగా సంపద సృష్టించుకుంటారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక మాఫియా, మందు మాఫియా, మట్టి మాఫియా, నీళ్లు కూడా అమ్ముకున్న పరిస్థితి వచ్చింది. ఇంకా ఫ్యూచర్ లో గాలి కూడా అమ్ముకుంటారేమో బాబు గారు మనకు తెలియదు. కానీ అందువల్ల మన నాయకుడు సుమారుగా 100 స్కీములు పేద ప్రజలందరికీ డైరెక్ట్ గా దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి రూపాయి కూడా మీ అకౌంట్లు వేసి ఒక మంచి గవర్నమెంట్ చేసి, కానీ చెప్పింది చేసుకోలేక, మనం పబ్లిసిటీ చేసుకోలేక మనం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం. మన నాయకుడు ఇంత మంచి హృదయ నాయకుడు. ఈరోజు మొన్న కూడా మేము పొదులు కార్యక్రమానికి వచ్చినప్పుడు అన్న పోయినసారి గవర్నమెంట్ లో కోవిడ్ టైంలో కానీ మిగిలిన టైంలో కానీ కార్యకర్తలు అందరూ సంతృప్తిగా లేరన్నా, కొంచెం ఇబ్బందులు పడినారు వాలంటీర్ సిస్టమ్ ద్వారా అని చెప్తే జగన్ ఒకటే చెప్పాడు. అప్పుడు కోవిడ్ వచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయాము. జగన్మోహన్ గారు 2.0లో కార్యకర్తలని పూర్తి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చిన తర్వాత ఏ ఒక్క మనిషి అయినా ఎలక్షన్ లో టీడీపీ వాళ్ళందరూ చొక్కాలు దించుకొని ఎలక్షన్ చేశారు. అట్లీస్ట్ వాళ్ళన్నా హ్యాపీగా ఉన్నారని చెప్పండి. మా ప్రభుత్వంలో మిర్చి రైతులకి 24,000 రూపాయలు ఇచ్చాం కింటాకి. మీరు ఎంత ఇచ్చారు? 9,000, 5,000, 6,000. ఇంకా అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు సంతోషంగా ఉన్నారా? పొగాకు రైతులు మా ప్రభుత్వంలో సుమారుగా కింటాకి 34,000, 35,000 వస్తే 10,000 రూపాయలు, 12,000 రూపాయలు. ఫస్ట్ టైం నా హిస్టరీలో 22 సంవత్సరాలు, 23 సంవత్సరాల్లో పొగాకులు మొత్తం తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారంటే అంత దౌర్భాగ్య ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అని చెప్పి సభలో తెలియజేస్తున్నా. కందులు గాని, పత్తి గాని, పొగాకు గాని, మిర్చి గాని, వరి గాని దేనికి మద్దతు ధర లేవు ఈ ప్రభుత్వంలో. అందువల్ల గుర్తుపెట్టుకోండి, మన ప్రభుత్వంలో రైతులు మొత్తం లక్షాధికారులా ఉన్నారు. ఈ ప్రభుత్వం రైతులు మొత్తం తినడానికి తిండి లేక అప్పులు పాలైపోయి వేరే రాష్ట్రాలు పోయి కూలీనాలు చేసుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్నారు. అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి
నక్కకి నాగలోకానికి అంత తేడా ఉందని చెప్పి సభావం తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం గ్రామాల్లో పోయి ప్రతి ఒక్క ప్రజలకు కానీ ఆ తిరిగే బడుగు బలహీన వర్గాలందరికీ మా ప్రభుత్వం ఇది జరిగింది, మీ ప్రభుత్వంలో జరుగుతుంది, ఇటువంటి మోసపూరిత గవర్నమెంట్ మనకొద్దు, గతంలో మనం పేద ప్రజలకు సహాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ చంద్రబాబు నాయుడుతో పాటు కూటమిలో ఇంకో నాయకుడు వచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు. ఎలక్షన్ ముందు ఈ రాష్ట్రంలో వాలంటీర్లు అందరూ మహిళలందరూ వీడియోలు తీస్తున్నారు, మహిళలందరూ కిడ్నాప్ అయ్యారని చెప్పేసి 30,000 మంది మహిళలు సుమారుగా ఈ రాష్ట్రంలో కిడ్నాప్ అయ్యారని. అప్పుడు బురదలేవు కదా మా ప్రభుత్వం మీద. నువ్వు డిప్యూటీ సీఎం కదా, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పోయాడుగా, ఈ 4 రోజులు నువ్వే సీఎంగా నువ్వు చేయొచ్చుగా. నీకు దమ్ము ధైర్యం అంటే 30,000 మంది కిడ్నాప్ తీసుకురావచ్చుగా. నిజంగా కిడ్నాప్ అయి ఉంటే తీసుకురావచ్చు కదా. అప్పుడేమో ఇది కలవలు మాటలు చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసావు. డిప్యూటీ సీఎం ఇప్పుడు యాక్టింగ్ సీఎం కదా, యాక్టింగ్ చేయొచ్చు కదా. సినిమా స్టార్ లా చేసి అందరూ మనం 30,000 మంది ఎక్కడెక్కడ వేరే దేశాలు ఉన్నా కదా, వేరే స్టేట్లు తీసుకొచ్చి 30,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది పడ్డారు, తీసుకొచ్చి పెడితే నేను హీరో అయినేవాళ్ళు. కానీ మాటలు పడిపోయినాయి. ఎందుకు పడిపోయినాయి? అతను ఆ టీడీపీ ప్రభుత్వానికి కట్టు బానిస. అతను చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే ఆ డ్రామా వేస్తా ఉంటాడు. మా ప్రభుత్వంలో ప్రతి ఒక్క మహిళలందరికీ కాపు మహిళలందరికీ కాపు నేస్తం వేశారు. ఈ ప్రభుత్వం అసలు కాపు నేస్తం వేసారా? అసలు ఊసే లేదు. దాంతోపాటు బీసీలందరికీ కానీ ఎస్సీ బీసీలందరికీ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఏమో పెన్షన్ వేస్తా అని చెప్పాడు. మాట్లాడితే బీసీలందరూ మా టీడీపీకి బ్యాక్ బోన్ అని చెప్తున్నాడు. ఈ బీసీలందరినీ నడ్డి విరిచిన నాయకులు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు అని చెప్పి సభావం తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గురించి చెప్తా ఉంటే చాలా చెప్పుకోవాల్సి వస్తుంటది. కానీ ఇవన్నీ మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల నుంచి చాలా లిస్టు ఉన్నాయి. పండిన డబ్బులే, పండకపోయినా ఆ స్కీమ్ ద్వారా డబ్బులు వచ్చాయి, మహిళలందరూ సంతోషంగా ఉన్నారు, 0 వడ్డీ వచ్చేది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, రాజశేఖర్ గారు మహానుభావుడు ఎక్కడున్నాడో ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు అంతకుముందు గవర్నమెంట్ లో ఆరోగ్యశ్రీని పూర్తిగా కుంటుపడిపోయింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్ పోయినా ఆరోగ్యశ్రీ ఫుల్ గా జరిగేది, పేషెంట్లందరూ బాగా చేసుకునేవాళ్ళు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ కార్డు అని చూపించిపోతే కార్డు బయటేస్తున్నారు, పేషెంట్లను బయటేస్తున్నారు. నీకు డబ్బులుంటేనే లోపల రండి, డబ్బులు లేకపోతే మూసుకొని బయటికి పోయిన పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ ద్వారా చూసుకునే పరిస్థితి లేదు. ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. ఇంకోటి ఆయన సూపర్ 6 లో ఇంకోటి చెప్పాడు, బస్సులో ఆడవాళ్ళు ఎక్కితే ఎక్కడ పోయినా ఫ్రీ అంట, ఈ ప్రాంతానికి నుంచి ఈ ప్రాంతానికి పోదామని ఫ్రీ అన్నాడు. అందరూ అనుకుంటారు పొరపాటున చంద్రబాబు నాయుడు చేస్తారేమని. ఎలక్షన్ అప్పుడు స్టేట్ లో ఎక్కడ పోయినా ఒక చోట నుంచి ఒక చోటకు పోతే ఫ్రీ అన్నాడు. ఇప్పుడేమో ఆగస్టు 15 జిల్లా స్థాయి వరకు ఫ్రీ అన్నాడు. పొరపాటు మీరందరూ శ్రీశైలం పోవాలని చెప్పి బస్సు ఎక్కుతారేమో, ఆడవాళ్ళందరినీ మీరు ముందు పోయి ఆడవాళ్ళందరినీ బస్సు ఎక్కిస్తారేమో. ఆ బస్సులో మన వారు దిగండి అని దించి పడేస్తారు. చంద్రబాబు పరిపాలన ఎలా ఉంటది? సగం దూరం పోయిన తర్వాత ఓట్లు వేయించుకున్న తర్వాత మొత్తాన్ని సముద్రంలో ముంచేసే ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. అందువల్ల గుర్తుపెట్టుకోండి, ఏమి రసం మేము వెయ్యో రసం మీరు అడగద్దు. మీరు అడిగితే 4 మంది అంతే, మీరు అడగకూడదు. ఓట్లు వేసారుగా మీరు. ఈ మేము మోసం. ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ గారు ఇచ్చే పథకాలతో పాటు చెప్పడం కూడా చాలా తీగా చెప్తారు. ఆయన జగన్మోహన్ గారు ఇచ్చే పథకాలతో పాటు నేను ఇచ్చే పథకాలు అదనం ఎక్స్ట్రా అన్నాడు. చాలా మంది అమాయక ప్రజలందరూ మోసపోయారు. 2014లో మోసపోయారు, 2024లో మోసపోయారు. మళ్ళా 2024 ఎలక్షన్లకు కూడా ప్రతి ఒక్కరికి ఇంకా ఎక్కువ స్కీమ్లు ఇస్తామని చెప్తాడు. అందువల్ల మీరు ఇంకా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని నమ్మొద్దు. నిస్సలైన రాజకీయం చేసే వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తి, ప్రజల కోసం అండగా ఉండే వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు. కాబట్టి జగన్మోహన్ గారి నాయకత్వాన్ని గౌరవిస్తాము. అదేవిధంగా ఇందాక మన రసూల్ చెప్తా ఉన్నట్టున్నాడు, ముస్లింస్ కూడా ఏమీ మన ప్రభుత్వంలో కానీ రాజశేఖర్ ప్రభుత్వంలో రిజర్వేషన్లు ఇచ్చి ముస్లింస్ కూడా ఏమి ఏమి కూడా ఉంటాయి. ఆ బూత్ కమిటీలు కూడా తొందరగా మనం కంప్లీట్ చేస్తే పార్టీ స్వరూపాన్ని బాగా పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి
ఒకటి గుర్తుపెట్టుకోండి, జోహార్ వైఎస్ఆర్. ఇదొకటి చంద్రబాబు మేనిఫెస్టోది క్యూఆర్ కోడ్ ఉంది. ఈ క్యూఆర్ కోడ్ లో అందరికి వాట్సాప్ లో ఫోన్లు అందరూ వచ్చి ఉంటాయి. ఈ క్యూఆర్ కోడ్ ఎవరు స్కాన్ చేసినా మీ ఫోన్ లో కెమెరా పెట్టేసి స్కాన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు మోసాలన్నీ బయటపడతాయి. మన ప్రభుత్వంలో ఏమేమి స్కీములు జగన్మోహన్ గారు చేశారో, ఏమేమి చంద్రబాబు నాయుడు చేయలేకపోతున్నాడో, ఏమేమి కలబోలి మాటలు చెప్పాడు ఎలక్షన్ ముందు, మన నాయకుడు చెప్పిన మాటలు కూడా మొత్తం వీడియోలో. ఇప్పుడు మనం కూడా ఎవరో పుష్ప డైలాగ్ చెప్పంటారు, మనం రప్ప రప్పాలి ఓన్లీ ప్రేమతో చంపేద్దాం మనం. క్యూఆర్ కోడ్ వస్తుంది. దయచేసి ఏది మీద సన్మానం చేసిన వారు దిగాలి, చేయాలనుకున్న వారు లైన్లో రావాలి. లైన్లో వస్తాను. దయచేసి గమనించండి, సన్మానం చేసిన వారు దయచేసి కింది విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి పెట్టుకోవద్దు, సవరణ కొద్దిగా దూరంగా ఉండి సంయమనంగా సన్మానం చేయండి. దయచేసి వాళ్ళందరూ ముందుకురా. మల్లంపేట వారందరూ ఫోటోలు దిగిన తర్వాత పక్క రావాలి. దయచేసి మల్లంపేట మిత్ర బృందం, మల్లంపేట వారు దయచేసి సన్మాన కార్యక్రమం అయిపోయింది, అందరూ పక్కకు రావాలని విజ్ఞప్తి చేస్తాను. నెక్స్ట్ ఎర్రబాలెం జిల్లా నాయకుడు ఎర్రబాలెం నాయకుడు